ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఒకసారి మిమ్మల్ని ఈ యొక్క టీవీ ద్వారా కలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించున్నాను. మరి గత 3 వారాలు వలల గురించి మనం మాట్లాడాము. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరునిగా చేస్తానని మరి శిష్యుల్ని, 4 శిష్యుల్ని యేసు ప్రభు పిలిచి తను వెంబడించేటట్లు ఆ యొక్క సంఘటన తర్వాత మనుషులను పట్టు జాలర్లుగా అంటే జాలర్లకి వల అనేది అవసరం. ఈ వల యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. ఇది మత్తయి సువార్తలో చూసాము, లూకా సువార్తలో చూసాము. వల నిండినటువంటి వల ఉన్నట్లు చూస్తున్నాము, లేదా పిగిలిపోయినటువంటి వల ఉన్నట్లు మనం చూసాము. ఈ యొక్క సముద్రంలో వేయబడినటువంటి వలగా ఉంటుంది పరలోక రాజ్యం అనే పోలిక, దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి వల, లాస్ట్ వల. ఇది ఎక్కడ లాస్ట్ వల అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ లేచిన తర్వాత తన శిష్యులకి కనపడినప్పుడు మరి ఒక వల అనేటువంటి అంశము ఉంది. అది యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త చివరి అధ్యాయానికి మనం పోతే, యోహాను సువార్త చివరి అధ్యాయానికి పోతే అక్కడ ఒక నిండినటువంటి వల గురించి మనం చదువుతాము. యోహాను సువార్త 20వ అధ్యాయము. కాబట్టి ఈ నిండినటువంటి వల 21వ అధ్యాయంలో వల పిగల్లేదు. మరి దీనికి ఒక ప్రత్యేకంగా ఇన్ని మాత్రమే చేపలు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూసాము. కాబట్టి ఈ యోహాను సువార్తలో పునరుద్ధరణ అయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి అంశం అన్నమాట. కాబట్టి వల యొక్క ప్రత్యేకత, ఇది చివరి అంశము. ఈ వల యొక్క ప్రత్యేకత యోహాను సువార్తలో ఉన్నటువంటిది. ఈ యోహాను సువార్తను మనం చదువుకుందాము. దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి మనము దాని గురించి వివరణ అవసరమై ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకుందాం. తర్వాత యేసు తిబిరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయ, గల్లీలోని కానాను ఊరివాడగు నతనయేలును, తిబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగ్గా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగల్లేదు. యేసు, రండి భోజనం చేయుదుమని వారితో అన్ను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన్ను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఈ యోహాను సువార్తలో ఈ చివరి అధ్యాయంలో ఈ వలన గురించి, అది కూడా పునరుద్ధరణ అయిన తర్వాత జరిగినటువంటి అంశం అన్నమాట. పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు మరి శిష్యులకి ఇంకా ఇతరులకి అనేక మందికి ఆయన ప్రత్యక్షమైనట్లు చూస్తున్నాము. ఇది ఒక సంఘటన అన్నమాట. చివరి వచనంలో ఇది 3వసారి యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది
ఇది మూడోసారి అంట ఇది. అంటే 1-2 సార్లు ఏంటి, మగ్దలేని మరియా వెళ్ళి ఫస్ట్ చూసింది, తర్వాత పేతురు యోహాను కూడా వచ్చి చూశారు. ఇది మూడవసారి అనమాట. ఈ మూడవసారి జరిగినటువంటిది ఇదే చివరిసారి. దీనిలో ఉన్నటువంటి విషయాల్ని మనం యేసు ప్రభువుకి ఒక నిండినటువంటి వల కావాలి. నిన్ను మరి జాలర్లుగా ఉన్నారు మీరు, చేపలు పట్టేటువంటి వాళ్ళుగా కాకుండా మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారన్నాడు యేసు ప్రభు. మొట్టమొదట ఇక్కడ వీళ్ళని పిలిచేటప్పుడు మత్తయి సువార్తలో మనం చూస్తాం, పేతురు మరియు పేతురు యొక్క సహోదరుడు, అదేవిధంగా యోహాను సహోదరుడు వీళ్ళు వచ్చినట్లు మనం చూస్తాము. అలాంటి పేతురు ఇక్కడ మరి 2 సార్లు ఆయన పునరుద్ధానుడై లేచాడని చూసినప్పటికి కూడా కొంత సందేహం ఉంది. ఏంటి ఆయన సందేహం అనంటే, మరి ఇక ఈయన లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు, మరి మన పరిస్థితి ఏంటి, మనం మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోవాలి కదా, మనకేంటి ఇంతవరకు ఆయనతో ఉండి తిరుగుతూ ఉంటే వాళ్ళకి భోజనానికి కానీ వాటికి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది, ఆయనతోనే ఉండి తిరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేటువంటి బాధ వచ్చింది. ఆయన లేచాడు, తర్వాత ఏం జరుగుతుందో అనేది మనకేమీ తెలియదు. సరే వెళ్ళి నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని శిష్యులతో అంటాడు. ఈ శిష్యులు కొంతమంది ఆయనతో పాటు ఇంకొక 6, మొత్తం 7 కలిసి మేము కూడా వస్తామని ఆయన వెంబడించినట్లు చూస్తున్నాము. గల్లే సముద్రానికి వెళ్ళారు, చేపలు పట్టడానికి వెళ్ళారు. 7 వెళ్ళారు. ఆ 7 పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 7 అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు శిలువ మీద 7 మాటలు పలికాడు. 7 మాటలకి మనము గుడ్ ఫ్రైడే రోజు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటాము. 7 అనేటువంటి సంఖ్యకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ కూడా 7 శిష్యులు వెళ్ళారు. ఇక్కడ సంఖ్యలు ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఇక్కడ సంఖ్యలకి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఇది 3వసారి ప్రత్యక్షమై 3వసారి అని చివరి వచనంలో ఉంది. మొదటి వచనంలోనేమో 7 శిష్యులు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు అన్నాడు. ఇంకా అంతేకాకుండా మరి 11వ వచనంలో సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. అంత చేపలు అంత విస్తారముగా పడిన వాలి పిగల్లేదు అని అంటే 153 గొప్ప చేపలతో నిండి ఉండను. ఈ సంఖ్య ఎందుకు? సాధారణంగా ఇంతకుముందు మరి లూకా సువార్తలో మత్తయి సువార్తలో చూసినప్పుడు విస్తారంగా పడినాయి. మరి లూకా సువార్త మీరు ఇంకా దిగువకి వెళ్ళండి, వెళితే చేపలు పడతాయి అని అంటే ఆ వల పిగిలిపోయింది. ఇంకొకళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు హెల్ప్కి వచ్చి వాళ్ళ యొక్క వలలో కూడా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సంఖ్యను ఇచ్చాడు దేవుడు. 153 చేపలంట, పెద్ద చేపలంట, గొప్ప చేపలతో నిండి ఉండేది. ఈ సంఖ్య యొక్క అర్థం ఏంటి? 3వసారి అనేది ఒకటి, 7 శిష్యులు అనేది ఈ సంఖ్యకు ఈ యొక్క 21వ వచనంలో అంటే చివరిసారి ఇది ఇక్కడ ఈ చివరి అధ్యాయం యోహాను సువార్తలో ఈ పునరుద్ధానం గురించి 7 శిష్యులు అనేది ప్రాముఖ్యత మనకు ఉంది. 7 అనేటువంటి అంశానికి ప్రాముఖ్యత ఉంది. యాకోబు వెళ్ళి లాబాను దగ్గర 7 సంవత్సరాలు భార్య కోసము ఆయనకి సేవ చేసి గొర్రెల మందల్ని మేపాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి రాహేల్ని ఇవ్వకుండా లేయాని ఇచ్చాడు. నాకు రాహేల్ అంటే ప్రాణం కదా, ప్రేమ కదా, రాహేల్ని ఇవ్వమంటే మరి ఒక 7 సంవత్సరాలు అక్కడ ఉడిగింపు చేయటం జరిగింది. అంటే తన మామ దగ్గరే ఈ పనులన్నీ కూడా చేసి 2 భార్యలతో తిరిగి వచ్చాడు. 7 అనేటువంటి సంఖ్యకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తే 7 స్తంభాలు, 7 దీపస్తంభాలు, 7 చర్చెస్ అంటే ఇవి మందిరాలని కాదు, సంఘాలు, 7 సంఘాలు అనేటువంటి మాట ఉంది. 7 సంఘాలు, 7 దీపాలు, మరి 7 కరువులు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. 7 అనేటువంటి సంఖ్య చాలా ప్రాధాన్యత ఉంది. మనం చూస్తాము సృష్టిని దేవుడు ఏ విధంగా 6 రోజులు సృజించాడు, తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకా అంతేకాకుండా 10 ఆజ్ఞల్లో కూడా మీరు 7వ రోజు విశ్రాంతి దినముగా పాటించాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది. తప్పకుండా పాటించాలి. ఆ విశ్రాంతి దినాన్ని మీరు పాటించకపోతే
మరి మీరు సరైనటువంటి వ్యక్తులు కాదు, నా బిడ్డలు కాదు అనేటువంటి కోపంతో చెప్పినట్లు ఉంది ఆ విషయం. అంటే తప్పనిసరిగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఏ అడ్డంకులు ఏ ఆటంకాలు వచ్చినా, వాన వరద ఇంకేమొచ్చినా కానీ ఆదివారము మందిరానికి వెళ్ళటం మనకి అలవాటు. అది మా క్రైస్తవులకి ముఖ్యంగా ఆదివారం అనేది మందిరానికి వెళితే మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టం అనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మందిరానికి వెళ్ళాలని భావిస్తారు. తప్పకుండా వెళ్ళటం జరుగుతుంది. నిజమైనటువంటి క్రైస్తవులు ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయరు. కాబట్టి ఈ ఆదివారం 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి రోజు. 6 అనేటువంటి సంఖ్యని పురుషుణ్ణి ఒక మానవుడిని చేశాడు. మానవ సంఖ్య ఏంటి అని అంటే 6 మానవుడిగా చేశాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఈ సంఖ్యని గురించి ఉంది. మరి మానవ సంఖ్య అనేది ఉంది. అంటే ఆ సాతానికి దాని యొక్క సంఖ్యను గురించి వివరించడం జరిగింది. దేవుడి యొక్క సంఖ్యము 7, యేసయ్య సంఖ్యము 8, మానవుని యొక్క సంఖ్యము 6. తర్వాత ఇంకా సాతాను యొక్క సంఖ్య గురించి కూడా ఇక్కడ వివరణ ఉంది. అదేంటంటే మానవ సంఖ్యను గురించి ఆయన రాశాడు. మానవ సంఖ్య మీకు తెలుసు కదా, అదే నేను త్వరగా వచ్చుచున్నాను, దానికి తగినటువంటి సంఖ్య ఇది అని చెప్పి ప్రకటన గ్రంథంలో చెప్పాడు అనమాట. 19వ అధ్యాయంలో చెప్పినట్లు మనం చూస్తున్నాము. అంటే 6, 6, 6 3 6లు ఈ సంఖ్య సాతాను సంఖ్య. సాతాను సంఖ్య అది ఉంది అని ప్రకటన గ్రంథంలో ఆ విధంగా ఆ మాటలు అనేవి కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మనము సంఖ్యకి ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది, దేవుని దృష్టిలో కూడా ఉంది సంఖ్య అనేది. కాబట్టి మూడవసారి ఇది ప్రత్యక్షమైనట్లు చూస్తున్నాము. 7 శిష్యులు అక్కడ ఉన్నట్లు చూస్తున్నాము. వల నిండిపోయి ఉంది, నిండిపోయినా కానీ పిగిలిపోలేదు. ఇది ఒక అద్భుతం, పిగిలిపోలేదు. అంతకుముందు పిగిలిపోయింది. ఆ యొక్క విషయాన్ని కూడా మనం చూసాము. పిగిలిపోలేదు, కానీ అందులో 153 అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాము. ఎన్ని చేపలు పడినాయి అంటే 153. జనరల్గా మరి ఎన్నో అనేది లెక్క పెట్టరు. బాగా నిండిపోతే తీసుకొచ్చి వాళ్ళని బయటికి లాగి అక్కడ వేసి తర్వాత మంచి చేపలు తీసుకుని మరి చెడు చేపల్ని ఇసిరి పడేస్తారు. అదే కదా ఉంది. పరలోక రాజ్యము నిండినటువంటి వలతో సమానము, దానికి సాదృశ్యము. వల నిండిపోతే బయటకు తీసుకొచ్చి వాళ్ళలో మంచి చేపలు ఒక పక్క, చెడ్డ చేపల్ని విసిరి పడేయటం జరుగుతుంది అని. మనం కూడా ఈ యొక్క 2వ రాకడలో, క్రీస్తు రాకడలో మనం కూడా దేవునికి దేవుని అంగీకరించినటువంటి వాళ్ళము, వెంబడించేటువంటి వారము, నీతిమంతులముగా ఉంటే ఆయన బిడ్డలముగా ఉంటాము. లేదా నరకానికి ఇసిరి పడవేయబడతాము, నరకంలోకి పోతాము. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుంది. ఆ విషయానికి చెప్తూ ఇక్కడ ఇలాంటి సంఘటనలు వివరించడం జరిగింది. ఇప్పుడు మనము యోహాను సువార్తలో చూస్తున్నాము. ఆ సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క వల గురించి చాలా ప్రత్యేకంగా ఉంది. దేంటి సంఖ్య, ఎన్ని చేపలు వచ్చినాయి అనేటువంటి సంఖ్యను చెప్పడం జరిగింది. ఎందుకు ఈ సంఖ్య చెప్పడం జరిగింది అని అంటే అపోస్తుల కార్యం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో మనము కొన్ని విషయాల్ని తీసుకుందాము. అపోస్తుల కార్యంలో అందులో ఈ యొక్క సంఖ్య గురించి చెప్పాలి అని అంటే 4వ అధ్యాయంలో ఇవి సంఖ్య అనేది ఉంది. 2వ అధ్యాయంలో మొదట చదువుదాము. 2వ అధ్యాయంలో ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లైలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియులు, యూదయ, కప్పదొయిక, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అని దేశముల యందలి వారు, కురేనీ దగ్గర లిబిన ప్రాంతముల వారు, కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, కెరతీయులు, అరబీయులు మొదలైన మనం
మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకోండి. ఇవన్నీ ఈ సంఖ్యను లెక్కిస్తే ఈ సంఖ్య అంతా కూడా 19 అని వస్తుందన్నమాట. అంటే వీళ్ళంతా కూడా ఎంతమంది ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఎక్కడ ప్రపంచం మొత్తము. ఎందుకు అనంటే ఆయన ఏమన్నాడు, మీరు వెళ్ళి ఈ లోకంలో ప్రతి వారిని జనాన్ని నా యొక్క శిష్యులుగా చేయటం మీ బాధ్యత అని చెప్పి అన్నాడు. అది కదా మనం తీసుకున్నటువంటి వాక్యము. మీరు వెళ్ళండి, వెళ్ళి అంటే లోకానికి వెళ్ళి శిష్యులుగా చేయండి, ప్రజలందరినీ శిష్యులుగా చేయమన్నారు. ఈ ప్రజలందరినీ శిష్యులుగా చేయమని అంటే ఈ ప్రజలందరూ కూడా శిష్యులైతే అప్పుడు దేవుని రాకడ ఉంటుంది అనేటువంటి అర్థం కూడా ఉంది. కానీ అది సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి దేవుని రాకడ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, నాకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ రాకడ సమయంలో ఆయనతో పాటు ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ ఆయన యొక్క అభిష్టము ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండాలి అనేటువంటి అభిష్టం ఆయనకి ఉంది. ఈ యొక్క వీళ్ళని ఎంతమంది ఉన్నారు వీటినన్నింటినీ కూడా లెక్కించి తీసుకుంటే ఈ లెక్క ప్రకారము మళ్ళా ఇక్కడ గలతీ పత్రికలో కొన్ని విషయాల్ని మనం చూస్తాము. ఈ గలతీ పత్రికలో ఒక 5వ అధ్యాయంలో 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9. ఈ 9 ఉన్నాయి. ఈ 9 ఇంటూ ఈ జనాల్ని లెక్కించి వాటితో వేస్తే 153 అనేటువంటి సంఖ్య వస్తుంది. చూడండి, గొప్ప దేవుడు మనకన్నా చాలా తెలియగలిగినటువంటి వాడు. మానవులు మనం బలహీనము. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన లెక్కలో ప్రతి ఒక్కటి ఉంటుంది. మన తల వెంట్రుకలను లెక్కించినటువంటి వాడు దేవుడు. నీకు తల వెంట్రుకలు ఎన్నున్నాయా అని లెక్కించగలుగుతానని కూడా చెప్పినటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఫలాలు గలతీ పత్రికలో ఉన్నటువంటి ఆత్మఫలము ఏంటి అని అంటే ఈ 9 రకాలైనటువంటి ప్రేమ, సహనము ఇవన్నీ కూడా ఉండాలి దేవుని బిడ్డలుగా ఉండాలంటే. అవి 9. ఈ 9 వరాలు అన్నమాట. 9 వరాలు. తర్వాత ఇక్కడ మనము ప్రపంచంలో ఉన్నటువంటి జాతులు, భాషలు మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ 153 అయినాయి. కాబట్టి దేవుని లెక్క ఎక్కడా కూడా తప్పదు. అంటే 153 మందేనా దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు అంటే ఈ 153 తెగల వాళ్ళు, జాతుల వాళ్ళు. అంటే ఈ జాతులు తెగలుగా ఎక్కడ విడిపోయింది? అది మనము ఆది కాండంలోనే చూస్తాము. దేవుడు ఒక బాబేలు గోపురాన్ని కట్టాలి అని చెప్పి ప్రజలు ఆశించి, నిమ్రుద్ అనేటువంటి రాజు ఆయన ఆలోచించి, ఆయన గొప్ప వ్యక్తి, మనం ఆకాశం దాకా ఈ యొక్క బాబిలోను గోపురాన్ని కడదాము, దేవుణ్ణి కూడా చూస్తాము అనేటువంటి తలంపుతో ఉంటే అక్కడ దేవుడు చూసి మానవులు ఇంత తెలివిగా ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పి దేవుడు అక్కడ వాళ్ళ భాషల్ని తారుమారు చేసినట్లు చూస్తాము. అందుకనే ప్రపంచంలో ఇన్ని భాషలు అనేవి ఉన్నాయి, ఇన్ని జాతులు అనేవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. కాబట్టి దేవుని బిడ్డల్ని అంగీకరించేటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటి దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. దేవుడు అందరినీ ఆశిస్తున్నాడు. అందరూ తన బిడ్డలుగా తన రాజ్యంలో ఉండాలని, తన రాజ్యం నిత్య రాజ్యం అని. ఇక్కడ మనం జీవించేటువంటి ఈ రాజ్యము ఇది నిత్యం కాదు. మనం కొంతకాలమే ఈ భూమి మీద ఉంటాము. తర్వాత భూమి కూడా మరి ఆయన రాకడ సమయంలో భూమి కూడా ఉండదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు కలిసి ఆనందించడానికి, సంతోషించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహింపరచాలి అనేటువంటి భావన ఉంటుంది. తన బిడ్డలందరూ కూడా తన దగ్గర ఉండాలని ఆయన యొక్క సంతోషము. కానీ అనేక మంది అటు ఇటు చెదిరిపోతూ ఉన్నారు. చెదిరిపోయి దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశంలో కూడా మనము ఇది హిందూ దేశము అనేటువంటి ఈ దేశంలో, భారతదేశము అనేటువంటి దేశంలో మనం ఉన్నాము. హిందువులు ఎక్కువగా ఉన్నారు, మరి క్రైస్తవులు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా హిందువులు, ముస్లిమ్స్ కూడా మరి ఈ యొక్క చివరి రోజుల్లో వాళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుని, అంగీకరించి, మారుమనస్సు పొంది మరి బాప్తిసం తీసుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. అవన్నీ బయటకు రావట్లేదు.
లెక్క వేస్తే చాలా కూడా ఇంతకుముందు 2% మాత్రమే ఉంది, జనాభాలో 2% మాత్రమే ఉంది క్రైస్తవులు, కానీ ఇప్పుడు 2% కాదు. అంతేకాకుండా మనము శిష్యుల్ని చూస్తాము. యేసయ్యతో పాటు కొంతమంది సీక్రెట్గా వెంబడించేటువంటి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు నికోదేము మధ్యరాత్రి పూట వచ్చి ఆయన్ని డౌట్స్ అడిగి, ఆ నికోదేము యాజకుడు, మరి యాజకుడై ఉండి కూడా ఆయన దేవుణ్ణి యేసు ప్రభువుని కొన్ని ప్రశ్నలు వేసినట్లు చూస్తాము. ఆ ప్రశ్నలు వేసి దానికి జవాబు ఆయన దగ్గర పొందాడు. అంటే రహస్యంగా ఉండేటువంటి శిష్యులు కూడా యేసు ప్రభువుకున్నారు. 12 మందే కాదు, నికోదేము, యేసేపు అనేటువంటి వాళ్ళు రహస్యంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు, వాళ్ళ లిస్ట్ అంతా కూడా చెప్పడము సాధ్యం కాదు. కాబట్టి ఆయనకి రహస్య శిష్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా రహస్య క్రైస్తవులు కూడా అనేక మంది ఉన్నారు అని మనము నమ్మాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన తప్పకుండా తన బిడ్డల్ని అంగీకరించి తను వెంబడించేటట్లు చేసుకుంటాడు, తనతో ఉండాలని ఆశిస్తాడు. మన పిల్లలు పక్కదారి పడితే, మనతో ఉండకపోతే మనకెంత దుఃఖము, బాధ, వేదన ఉంటుంది కదా. వాళ్ళు మనతోనే ఉండాలి, మనతో కలిసి సంతోషించాలి, ఆనందించాలి అని అనుకుంటాం. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆ రాకడ సమయంలో ఎత్తబడేటువంటి బిడ్డల్ని మరి తనతో పాటు ఉంచుకోవాలి అని చెప్పి ఆ నిత్య రాజ్యంలో వారు సభ్యులుగా ఉండాలి అని ఇలాంటి ఒక వలను గురించి చెప్పటం జరిగింది అన్నమాట. ఈ వలలో ఇంతమంది, ఇన్ని చేపలు ఉండాలి అంటే ఇన్ని జాతుల వారు ఉండాలి అనేటువంటి అర్థం అన్నమాట అక్కడ. ఇది మూడవ సంఖ్యకి ఎట్లా ప్రాధాన్యత? మన ప్రభువు లేదా మన యొక్క దేవుడు, వీళ్ళు త్రిత్వము కింద మనం ఉండము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు కలిసి మరి దేవుడు. యెహోవా దేవుడు ఒక్కడే దేవుడని కాదు, యెహోవా దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసయ్య, యేసుక్రీస్తు. ఇంకా మరి మూడవది మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్తాం. ఆ పరిశుద్ధాత్మ కూడా ఈ భూలోకంలోకి వచ్చింది. ఆయన అంటాడు, నేను వెళ్ళి మీ కొరకు నా స్నేహితుని పంపుతాను అని అన్నాడు. పరిశుద్ధాత్మ ఆ విధంగా అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాము. పరిశుద్ధాత్మ బాగా అగ్ని వలె దిగి వచ్చినట్లు మనము చూస్తాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మన మధ్య ఉంది, లోకంలో ఈ మధ్య సంచరిస్తూ ఉంది. మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలమైతే మనల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన యొక్క వాక్యాన్ని చెప్పగలము, ఇతరులని అంగీకరించేటట్లు చేయగలము. కాబట్టి మన దేవుడు త్రిత్వం కలిగినటువంటి దేవుడు. అందుకని 3 సంఖ్యకు కూడా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క యోహాను సువార్తలో చూస్తే ఇక్కడ వల పిగిలిపోలేదు, నిండిన వలగానే ఉంటుంది. ఆ వలని తీసుకురమ్మని 200 మరి ఆ వలకు ఆ యొక్క ఎంత దూరం ఉంది, క్రోసుల దూరం ఉంది అని కూడా చెప్పటం జరిగింది. అంటే అది కూడా ఒక సంఖ్యే. మనం రానయ్యున్నటువంటి యేసు ఎప్పుడు వస్తాడు అనేటువంటిది నిర్ధారించలేము, కొంత దూరం ఉంది. అది ఎవరికీ తెలియదు, నీకు నాకు తెలియదు, యేసయ్య కూడా నాకు తెలియదు అని అన్నాడు, తండ్రికి మాత్రమే తెలియబడుతుంది అన్నాడు. కాబట్టి సంఖ్యక ప్రాధాన్యత, రెండవ రాకడ గురించి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము. కాబట్టి ఒక వల కావాలి, ఆయనకి నిండిన వల కావాలి. ఆ నిండినటువంటి వలలో అందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు ఉండాలి. ఇంకా ఇది 3వసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు శిష్యులతో చెప్పాడు. మత్తయి సువార్తలో చెప్తాడు, వెళ్ళండి, మీరు లోకమంతా కూడా సంచరించి నా యొక్క ప్రజల్ని నా బిడ్డలుగా చేయండి, నా శిష్యులుగా చేయండి అన్నాడు. అది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, తర్వాత 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు చెప్పాడు. మనం ఇది 3వ ఆజ్ఞ. మరి ఇది ఆయన పరలోకంలోకి ఎక్కి పునరుద్ధారణ అయిన తర్వాత ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ఒకే ఒక ఆజ్ఞ. కాబట్టి ఇది ఆజ్ఞ మన బాధ్యత అని కూడా మనం ఆయన ఆజ్ఞాపించాడు. మనం బాధ్యతగా మనము లోకమంతా కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. నిండినటువంటి వల ఆయనకు చూపెట్టగలిగేటువంటి వారముగా ఉండాలి. మరి అనేక మంది ఈ యొక్క దేవుని, నిజమైనటువంటి దేవుని నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, సూచనలు బట్టి ఆయన రాకడ దగ్గరగా ఉందని కూడా మనము
అనుకుంటున్నాము. వీటన్నిటిని బట్టి దేవుని యొక్క రాకడ తొందరలో ఉంది. జరిగేటువంటి విషయాలు అనేకమైనటువంటి నూతనమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఉన్నాయి, వరదలు ఉన్నాయి, బీభత్సం ఉంది. జలం ద్వారా మన ప్రాణం పోదు. అది దేవుని యొక్క మరి ఆయన వాగ్దానము. ఎట్లా నోవహుకి వాగ్దానం చేశాడు. నోవహు ఆయన కుటుంబం ఒక్కటే బతికింది. జలప్రళయంలో అందరూ కూడా కొట్టుకుపోయారు. అప్పుడు మరి నేను ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యను, జలము ద్వారా ప్రజల యొక్క ప్రాణాన్ని తీసుకునేను అన్నాడు. అందుకని దానికి సూచనగా మనకి ఇంద్రధనస్సును పెట్టడం జరిగింది. ఆ రంగులను చూపెట్టడం జరిగింది. కాబట్టి జలం ద్వారా వరదలు వచ్చితే మనం చచ్చిపోతామని కాదు, ఇంకా ఇతరమైనటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రణాళిక ఏమై ఉన్నదో వాటన్నిటి ప్రకారము మనము ఆయన యొక్క రాజ్యానికి చేరి ఆయనతో కలిసి సంతోషించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇందులో చెప్పినటువంటి కొన్ని భాగాలు వాటిని గుర్తుపెట్టుకుని ఆయనకి ఒక వల కావాలి, నిన్నటువంటి వల కావాలి అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుని మనం కూడా దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలంగా ఉందాము. మన ప్రయత్నం మనం చేద్దాము. మనం ఎంతవరకు సాధించగలమో ఇతరులని మనము నీతిమంతులుగా ఉండి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉంటే ఇతరులు కూడా వారి దేవుడు గొప్ప దేవుడని భావన వాళ్ళకి తెలుస్తుంది. వారిని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. వారి దేవుడు నిజమైనటువంటి దేవుడని వారు ఆశ్చర్యపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విధంగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించుదాము. మరి ఈ యొక్క వచనం బట్టి మనము ఆయన వచనము, ఆయన ఆజ్ఞాపన లేకపోతే ఆయన ఆజ్ఞాపించినటువంటిది మనకు బాధ్యత అనుకుని ఆ బాధ్యతతో ముందుకు కొనసాగుదాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, మా రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీవు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలను బట్టి నాయనా, నీవు చెప్పినటువంటి మాటలను బట్టి నాయనా, బిడ్డలారా మీ దగ్గర ఏమైనా భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడిగినావు నా తండ్రి. ఏమీ లేదని వారు చెప్పారు. వాళ్ళని కుడి చేతి వైపు వేయమన్నావు నాయన. అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నవి. కొన్ని మాత్రమే వాటిని ధ్యానించడానికి అవకాశం వచ్చింది నాయన. మరి మీరు ఎంత ప్రేమగా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని రాత్రంతా శ్రమ పడ్డాము, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదని నీ యొక్క శిష్యులు అంటే ఆయన ఇంకా ముందుకు వెళ్ళి కుడి చేతి వైపు వెయ్యండి, వల వెయ్యండి అన్నాడు. మరి వాళ్ళు వచ్చేటప్పటికి సిద్ధపరిచి ఉంచేవు నాయన. కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచేవు. ఆ చేపలు వాళ్ళు పట్టినటువంటి చేపలు కాదు, చేపలు రొట్టెలు సిద్ధపరిచి తినండి అని చెప్పేవు. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నీవు. నిన్ను వెంబడించేటువంటి వారంగా మేము ఉండే బాధ్యతను నాయన నీ పరిశుద్ధ వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించమని టీవీ యాజమాన్యాన్ని ఆశీర్వదించండి. యాజమాన్యము మరి అన్ని యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పొందేటట్లయినా ఈ యొక్క టీవీని ఆశీర్వదించి నీ నడిపింపు దయచేయమని వేడుకొంచున్నాను. కల్వరి టీవీ ద్వారా నాయన అనేక మంది నా తండ్రి నీ బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉండగా నాయన వారు ఇందులో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకుని నాయన నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉండే బాధ్యతను దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి కొద్దిపాటి విన్నపాలు అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.